డివిజన్ పర్యటనలో భాగంగా 32 డివిజన్లో సెక్టార్ 5 కానీ ఇతర వీధులన్నీ కూడా కాలనీ పెట్టడం జరుగుతుంది. చక్కటి స్పందన వస్తుంది. ఎందుకంటే ఈ డివిజన్లో అభివృద్ధి అనేది చాలా చక్కగా చేశారు సుందర్పాల్ గారు. అదేవిధంగా స్థానిక నాయకులు, పార్టీ నాయకులు అందరూ కూడా ప్రతి రోడ్డు కూడా చాలా బ్రహ్మాండంగా రోడ్లు వేయడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా లోటస్ కానివ్వండి, డివిజన్ మొత్తం కూడా కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారు. కాబట్టి అభివృద్ధి అలాగే కంటిన్యూ కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మాకు న్యాయం జరుగుతుంది, మంచి జరుగుతుందని చెప్పని స్థానిక ప్రజానికం అంతా కూడా మళ్ళీ తప్పకుండా మేము జగన్మోహన్ రెడ్డి గారు ఓటేస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు కనీసం ఇక్కడ బోండవం అనే వ్యక్తి, అది మైసూర్ బోండం అని చెప్తాం కదా, అనే వ్యక్తి ఎప్పుడు కూడా కనీసం తొంగి చూసిన పరిస్థితి లేదు, ఒక్క రోడ్డు వేసిన పరిస్థితి లేదు. ఈరోజు ఏ మొక్కం పెట్టుకొని ఓటు అడుగుతారు? నేను ఒకటి చెప్తున్నా, ఓటే సరిగ్గా అడగలేని వాటికి ఓటు ఎందుకు వెయ్యాలి? ఏ ఇంటికైనా వెళ్ళి ఓటు అభ్యర్థిస్తున్నాడా? అడుగుతున్నాడా? ప్రజలను ఓటు అడగనోడు రేపు ఇంటికి వచ్చి పని చేస్తాడని చెప్పని మాకు నమ్మకం లేదు అని చెప్పి కూడా ప్రజలు చెప్తున్నారు. అటువంటి వ్యక్తుల్ని పొరపాటును కూడా మేము ఎన్నుకోమని చెప్పని ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ఏదో రోడ్లో 2-3 సందులో ఒక అరగంట, గంట, పావుగంట తిరిగి వెళ్ళిపోవడం కాదు. ఏదో మీటింగ్స్ అని చెప్పి మీటింగ్స్ పెట్టి వెళ్ళడమే తప్ప అతనికి చిత్తశుద్ధి లేదు. తప్పకుండా ఈ నియోజకవర్గంలో మంచి మెజార్టీతో మిమ్మల్ని గెలిపిస్తామని ప్రజలందరూ చెప్తుంటే చాలా సంతోషంగా ఉందని తెలియపరచుకుంటే ఇక్కడ ఇచ్చేసి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియపరచుకుంటాను.